మరి 2026 క్యాలెండర్ ఇది కూడా ప్రార్థన చేసి మరి ఓపెన్ చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం నాయన. ప్రతి సంవత్సరం నా ప్రభా నీ కృపతో, నీవు ఇచ్చిన ప్రేరణతో సిద్ధపరుస్తున్న క్యాలెండర్, అందులో వచ్చిన వాగ్దానాలు, దాదాపు నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ, వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు అని ఎన్నో పర్యాయములు నిరూపించుకున్నాం. సంవత్సరాలుగా నా ప్రభా నీవిచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నాం. అలాగే నా ప్రభా ఈవేళ ప్రత్యేకంగా మరొక్కసారి నా తండ్రి ఈ 2026 సంవత్సరపు క్యాలెండర్ని మేము నీ బిడ్డల ముందుకు తీసుకొస్తుండగా ఆశీర్వదించి, ఇందలి వాగ్దానాలు విషయాలన్నిటిని కూడా నీ బిడ్డల జీవితాల్లో, మా జీవితాల్లో నెరవేర్చండి. ఇందలి హెచ్చరికలతో మా బ్రతుకు దిద్దుకోవడానికి సహాయం చేయండి. ఇందలి ప్రోత్సాహకరమైన వాక్కుల చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరచండి. కృప చూపమని స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభించున్నాం తండ్రి. ఓపెన్ చేస్తున్నాం. జనవరి, ఫిబ్రవరి మొదటి పేజీ వాగ్దానం. తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. నలుగురు నవ్విన నవ్వులే సూక్తి అండి, దేవుడు నీ మెడలో వేసే పువ్వులు. అలాగే ఫిబ్రవరి సూక్తి, దేవుని యొద్ద నుండి గొప్ప సంగతులు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, విజయం నీదే. ఫిబ్రవరి 19, 20, 21, 22 12వ మహాకూటాలు డేట్స్ అవి. ఫిబ్రవరి 19, 20, 21, 22 12వ మహాకూటములు దృష్టిలో పెట్టుకోండి. రెండవది మార్చి, ఏప్రిల్ వాగ్దానం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు. మే, జూన్ వాగ్దానం, బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు. జూలై, ఆగస్టు, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు. ఎవడు లేడు. క్రీస్తు రాకడ గురించి పాడతాం, ప్రకటిస్తాం. విషాదం ఏంటంటే ఆయన ఎప్పటికీ రాడు అన్నట్లు జీవిస్తాం. సెప్టెంబర్, అక్టోబర్ వాగ్దానం చూద్దాం. నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడును రాడు. వాగ్దానం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. సూక్తి, దేవుడు మనతో మాట్లాడిన మాట సలహాగా కాకుండా శాసనంగా తీసుకోవాలి. ఓకే, రైట్. మరొక సూక్తి, ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి, ఊపిరి ఆగాక లెక్క చెప్పాలి. అన్యులకు కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు. దేవుని వాక్యాలు, వాగ్దానాలు వాళ్ళను కూడా దర్శించే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా పనిచేసిద్ది. కాబట్టి దయచేసి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని సత్యదర్శనం పుస్తకం అలాగే క్యాలెండర్ను కూడా మీరు అన్యులకు అందించవచ్చు. దాని ద్వారా కూడా దేవుని పని జరిగే అవకాశం ఉంటుంది. అందులో దేవుని మాటలు ఉన్నాయి, ఇందులో కూడా దేవుని వాగ్దానాలు ఉన్నాయి. కలిసి అన్యుల హృదయాల్లో దేవుడు కార్యం చేస్తాడు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. దేవుడు నిన్ను ఆశీర్వదించి పైసలు ఇచ్చి ఉంటే